ప్రముఖ యూట్యూబర్ ప్రణీత్ హనుమంతును సైబర్ సెక్యూరిటీ పోలీసులు 3 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. ఇటీవల తండ్రి కూతురిపై చేసిన కామెంట్లపై ఆయనపై కేసు నమోదైంది. దాంతో ప్రణీత్ను బెంగళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టుకు తరలించారు. మరో 3 నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ప్రముఖ యూట్యూబర్ ప్రణీత్ హనుమంతును సైబర్ సెక్యూరిటీ పోలీసులు 3 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. ఇటీవల తండ్రి కూతురిపై చేసిన కామెంట్లపై ఆయనపై కేసు నమోదైంది. దాంతో ప్రణీత్ను బెంగళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టుకు తరలించారు. మరో 3 నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. రైట్. సోషల్ మీడియాలో సంచలనమైన కామెంట్స్ చేసి వివాదంలో చిక్కుకున్న ప్రణీత్ హనుమంతును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 3 రోజులు కస్టడీ కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ సునీల్. గత వారం రోజులుగా కూడా ప్రణీత్ హనుమంతు విషయం ఒక హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా పోలీసులు బెంగళూరులోని ప్రణీత్ హనుమంతుని అయితే అదుపులోకి తీసుకొని అక్కడ కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిస్ట్ వారెంట్పై హైదరాబాద్ అయితే తీసుకురావడం జరిగింది. హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత కూడా నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన తర్వాత 14 రోజులు రిమాండ్ అయితే ప్రస్తుతం విధించారు. ముఖ్యంగా ఈరోజు మరొకసారి సిసిఎస్ పోలీసులు అయితే పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఏదైతే ప్రణీత్ హనుమంతును 3 రోజులు కస్టడీ కోరుతూ కూడా నాంపల్లి కోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. ఇప్పుడు దీనిపై నాంపల్లి కోర్టులో కూడా విచారణ అయితే మరికొద్దిసేపట్లో చేపట్టనున్నారు. ముఖ్యంగా కస్టడీకి ఇస్తారా లేదా అనే కోణంలో అయితే ప్రస్తుతం ఈ విచారణ అయితే కొనసాగనుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గతంలోని ప్రణీత్ హనుమంతు ఏదైతే ఒక తండ్రి కూతురి బంధంపై సోషల్ మీడియా ద్వారా ఒక అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో కూడా ఈ దుమారం అయితే రేగింది. ముఖ్యంగా ఎప్పుడైతే ఈ సోషల్ మీడియాలోని ఇలాంటి టాపిక్ జరిగిన తర్వాత ఏదైతే హీరో సాయి దుర్గా తేజ్ కూడా వెంటనే స్పందించాడు. అలాగే అతను ఒక సోషల్ మీడియా ద్వారా ఘాటుగానే స్పందించడం కూడా జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కేసులోని ఒక తండ్రి కూతురు బంధంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై సాయి దుర్గా తేజ్ కూడా ఖండించారు. వెంటనే 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, పోలీసు అధికారులు కూడా వెంటనే దీనిపై ఫిర్యాదు చేయడంతో ప్రణీత్ హనుమంతుపై సిసిఎస్లో కేసు అయితే నమోదైంది. అలాగే మరొక పక్క సాయి దుర్గా తేజ్ స్పందించిన తర్వాత కూడా ఎంతోమంది సెలబ్రిటీలు కూడా దీనిపై అయితే గళం విప్పారు. ఎప్పుడైతే సిసిఎస్ పోలీసులు ఇతనిపై కేసు నమోదు చేశారో వెంటనే ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేసి ప్రణీత్ హనుమంతుని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. బెంగళూరులోని ప్రణీత్ హనుమంతుని అరెస్ట్ చేసి అక్కడ ఏదైతే కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిస్ట్ వారెంట్తో ఏదైతే హైదరాబాద్ అయితే తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసులోని ఈ ప్రణీత్ హనుమంతు చేసిన ఇలాంటి వ్యాఖ్యలపై మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు కూడా ఏదైతే ఘాటుగానే స్పందించారు. ముఖ్యంగా ఇలాంటి వాళ్ళపై యూట్యూబ్ ఛానళ్లపై వెంటనే ప్రక్షాళన చేస్తామంటూ కూడా ఆయనైతే హెచ్చరించడం జరిగింది. సునీల్.